ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నేను నివసింపగోరుచున్నాను అన్నాడు. భక్తుడైన దావీదు యొక్క వాంఛ, ఆయన బలమైన కోరిక టు డ్వెల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎన్నటెన్నటికి ఆయన ఆలయములో ఉండాలి అనే కోరిక. దేవదారు మ్రానుతో కట్టబడిన రాజనగరులో, అంతఃపురములో ఆయన నివసిస్తున్నాడు. నేనెంతటి వాడను, ఇంత హెచ్చులోనికి తేవడానికి నేను ఏ పాటి వాడను ప్రభు అని దీన మనసుతో ప్రభువును స్తుతించాడు. తాను తగ్గించుకున్నాడు కదా. ఆయన కోరిక సింహాసనం మీద ఉండాలని కాదు, ఆయన కోరిక యుద్ధాలు చేయాలని కాదు, శత్రువును ఓడించాలని కాదు. ముఖ్యంగా ఆయన కోరిక ఆయన ఆలయములో ధ్యానించాలి అని. టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క ప్రసన్నత లేక ప్రభు యొక్క సౌందర్యం, ఆయన గుణ విశేషణాలు చూడడానికి, ఆయనను ధ్యానించడానికి అని చెప్తున్నాడు. దీనికి నేను ఒక పేరు పెట్టాలనుకున్నాను. ఏమంటే ఆయన మందిరం ధ్యాన మందిరం, ధ్యానించే మందిరం, పరధ్యానం కాదు.